स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, మహాలయ పక్షాలలో ఈ రోజును వ్యతిపాత మహాలయం అని అంటారు కదా, వ్యతిపాతం అంటే ఏమిటి? చాలా పుణ్యప్రదమైనటువంటి మహాలయ పక్షాల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మన పూర్వీకులు ఫలానా వాళ్ళని తలుచుకోండి, తద్వారా మీకు రుణ విముక్తి అవుతుందని చెప్తున్నారు. అయితే దానికి కొంచెం భిన్నంగా ఈరోజు వ్యతిపాత మహాలయము అని వచ్చింది. వ్యతిపాతము అంటే ఉత్పాతము అమ్మ, అంటే ఒక ప్రమాదం లాంటిది. అంతరిక్షము, భౌమము, దివ్యము ఇలాంటి వాటి వల్ల మనకి ఉత్పాతాలు జరుగుతుంటాయి. అంటే కీడు మన మామూలు చెప్పుకోవాలంటే. మన పంచాంగాల్లో తిథివార నక్షత్ర కరణ యోగాలు అని మనం 5 కలిస్తేనే పంచాంగం మనం ఎలా చెప్తామట. అందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క యోగం ఉంటుంది. ఆ యోగంలో ఈరోజు వ్యతిపాత మహాయోగం, అంటే చాలా ఉత్పాతాలు జరిగేటువంటి రోజు. మరి ఆ ఉత్పాతాలు జరగకుండా ఉండాలి అని అంటే ఈరోజు మనం దైవారాధన చెయ్యాలి. ఉత్పాతాలు రాకుండా ప్రధానంగా సూర్యభగవానుడి యొక్క ఆరాధన ఈరోజు అందరూ గనక చేస్తూ పితృదేవతల్ని, సూర్యభగవానుడి కంటే కూడా ప్రధానంగా పితృదేవత సంస్మరణ గనక చేస్తే మన కుటుంబానికి, దేశానికి ఎటువంటి ఉత్పాతాలు రాకుండా ఉంటాయి. ప్రధానంగా దేవతల కంటే కూడా చాలా శక్తిమంతులైనటువంటి పితృదేవతల్ని ఈరోజు గనక ఆరాధన చేస్తే, అందుకని వాళ్ళందరినీ మీరు తప్పనిసరిగా ఆరాధన చేయండి. మనం అందరం కూడా ఈ వ్యతిపాత మహాలయం ఉంది కాబట్టి ఈరోజు ఈ మహాలయాల్లో ఎలాగో మనం తర్పణాలు ఇస్తూ ఉంటామో, ఈరోజు ఉత్పాతాలు రాకుండా, అంటే ఉత్పాతాలు కల్పించేటువంటివి ప్రదేశాలు కానివ్వండి, ఆ ప్రదేశాలను ఒక్కసారి మనసులో అందరూ తలుచుకొని, ఫలానా చోట ఎక్కువగా మన దేశంలో ఇక్కడ ఉత్పాతాలు ఎక్కువ వస్తున్నాయి, ఇక్కడ కీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, ఇక్కడ ఉగ్రవాదులు ఎక్కువగా ఉన్నారు, ఇలాంటి చోట్ల అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి ఆ ప్రదేశాన్ని ఒక్కసారి తలుచుకోమన్నారు. ఆ ప్రదేశాల్లో ఉత్పాతాలు రాకూడదు. అలాగే మన దేశం మొత్తం మీద కూడా, అంటే సరైన సమయాల్లో వానలు కురవకపోవడం, లేకపోతే ఎక్కువగా కురవటం, ఇలాంటివి కూడా ఉత్పాతాలే. అలాగే అంతరిక్షంలో కొన్ని ఉత్పాతాలు ఉన్నట్టుండి అదనపు నక్షత్రాలు చేరతాయిట. అదనపు నక్షత్రం ఉల్కాపాతం అంటారు, పిడుగులు పట్టడం అంటారు. ఉన్నట్టుండి అక్కడ చెట్టు చీలిపోతున్నటువంటి సందర్భాలు కూడా మనం వార్తాపత్రికలో చదువుతున్నాం. ఇట్లాంటి ఉత్పాతాలు రాకుండా, ఇలాంటి కీడులు రాకుండా ఈరోజు ప్రత్యేకంగా పెట్టారు. పితృదేవతల్ని ఉత్పాత నివారణార్థం అహం పితృదేవతాం ఉద్దిశ్య తర్పణం కరిష్యే, నేను తర్పణము చేస్తున్నాను, నేను తర్పణం విడుస్తున్నాను, మా దేశానికి మాకు ఎటువంటి కీడు రాకుండా ఓ పితృదేవతలారా ఆదుకోండి అని ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చెయ్యాలి. అలా అందరూ చేసి మన దేశానికి ఎటువంటి ఉత్పాతాలు రాకుండా కాపాడుదురు గాక. గురుగారు, భాద్రపద బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడని కొందరు చెబుతారు. కానీ శ్రావణ బహుళ అష్టమి రోజు కదా శ్రీకృష్ణ అష్టమి. మరి ఇలా భాద్రపద బహుళ అష్టమి రోజున కృష్ణ జయంతి జరుపుకోవటంలో ఆంతర్యం ఏమిటి? అధరం నయనం వచనం మధురం మహానుభావుడు మధురాధిపతే అఖిలం మధురం. ఆ కృష్ణుడి పేరు తలుచుకుంటేనే, ఆ మధురాధిపతి పేరు తలుచుకుంటేనే అఖిలం మధురం. మిగతా వాళ్ళకి నగరాలకి వేరే రకాల పేర్లు ఉంటాయి, కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క నగరానికి మధుర, ఆయన పేరులోనే మధురత్వం. అటువంటి మహానుభావుడి జయంతి మామూలుగా మీరన్నట్లుగానే అరయ్య శ్రావణ బహుళాష్టమి నేడు అంటాడు అన్నమయ్య. శ్రీకృష్ణుడి యొక్క పుట్టినరోజు శ్రావణ మాసం బహుళపక్షంలో ఉన్నటువంటి అష్టమి. మరి ఈరోజు భాద్రపద మాసంలో ఈ అష్టమి నాడు శ్రీకృష్ణ జయంతి కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఎందుకని ఇంత తేడా వస్తుంది అంటే, ఇది మనం కాలమానాన్ని లెక్కించేటప్పుడు కొంతమందిని బార్హస్పత్యమానం, కొంతమంది చాంద్రమానం, కొంతమంది సౌరమానం, ఇట్లా మన దేశంలో కానీ రకరకాల పద్ధతుల్ని అవలంబిస్తూ ఉంటారు. ఈ ఉత్తర దేశానికి సంబంధించి ఎక్కువగా బార్హస్పత్యమానం ఎక్కువ వాడుతుంటారు, మనం ఎక్కువగా చాంద్రమానం వాడుతుంటాం. ఈ సంక్రాంతి ఇలాంటప్పుడు మాత్రం సౌరమానంగా వాళ్ళకి లెక్క కుదురుతుంది, కానీ ఎక్కువగా మనం చాంద్రమానమే వాడుతుంటాం. కానీ వాళ్ళు ఎక్కువగా బార్హస్పత్యమానం అంటారు. బార్హస్పత్యమానం అంటే
బృహస్పతికి సంబంధించి కాలగణనాన్ని లెక్క పెట్టడం, ఏ ఏ రాసుల్లో ఎప్పుడు ప్రవేశిస్తాడో. బృహస్పతికి సంబంధించి లెక్క పెట్టేటువంటి బార్హస్పత్యమానంలో ఇప్పుడు వాళ్ళకి శ్రావణ మాసం. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ శ్రావణ మాసంలో అక్కడ జరుపుకుంటుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇలాగా విభేదాలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భాద్రపద అష్టమి ఏదైతే ఉన్నదో దీన్ని శ్రీకృష్ణ జయంతి కింద జరుపుతారు. అందుకే మన తెలుగు క్యాలెండర్లో కూడా మీరు చూడొచ్చు, మన దాంట్లో శ్రీకృష్ణ జయంతి అని ఈరోజు రాస్తారు. ఎందుకంటే అటు నుంచి వచ్చినటువంటి ప్రాంతాల వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కదా, వాళ్ళు వాళ్ళ కాలాచారం ప్రకారం, వాళ్ళ దేశాచారం ప్రకారం ఈరోజు శ్రీకృష్ణ జయంతి జరుపుకోమని. ఎప్పుడు జరుపుకున్నా అసలు రోజు జరుపుకోండి. రోజు శ్రీకృష్ణుడు ఉద్భవించాలి మనలో. పుట్టినరోజు అంటే ఏంటి? ఆయన మనలోంచి పుట్టటం. ప్రత్యేకంగా శ్రీకృష్ణుడి బొమ్మ అది కాదు, అది బాహ్యంగా మనం చేసేది. కృష్ణుడు మనలో నుంచి పుడుతుండాలి. అంటే కృష్ణ భావం, కృష్ణ భక్తి. అంటే దేవుడి పుట్టినరోజు అంటే మనలోంచి ఉద్భవిస్తున్నాడు స్వామి అని మనం లెక్క పెట్టుకోవాలి. శ్రీకృష్ణ జయంతి అష్టమి రోహిణి, అష్టమి తిథి, రోహిణి నక్షత్రం, ఈ రెండు కలిసినటువంటి రోజు ఏదైతే ఉన్నదో ఆ రోజుని శ్రీకృష్ణ జయంతి అంటారు. విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. మొత్తానికి శ్రీకృష్ణ జయంతి కొన్ని ప్రాంతాల వాళ్ళు అక్కడ కూడా అందరూ జరుపుకోరు, కొన్ని ప్రాంతాల వాళ్ళు ఈరోజు జరుపుకుంటారు. మనం కూడా ఈరోజు ఆ శ్రీకృష్ణ భగవానుని మరోసారి తలుచుకొని పులకిద్దాం. గురుగారు, మహాభారతంలో అరణ్య పర్వంలో ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, నేను మీకు దగ్గరగా ద్వారకాలోనే ఉండుంటే మీకు ఈ కష్టాలు వచ్చుండేవి కాదు అని. ఈ మాటలో ఆంతర్యం ఏమిటి? శ్రీకృష్ణుడు అరణ్య పర్వంలో పాండవుల యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకోవటానికి వాళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఏదో మాట అవన్నీ అనుకున్న తర్వాత శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఏమిటయ్యా ఈ కష్టాలు అన్నట్లుగా మీద మాటలు వస్తే ఒక మాట అంటాడు శ్రీకృష్ణ భగవానుడు, మీరు చెప్పినటువంటి మాట, నువ్వు గనక ద్వారకలో ఉంటే నీకు ఈ కష్టాలు వచ్చి ఉండేవి కాదు అంటాడు ధర్మరాజుతోటి. నేను గనక ద్వారకలో ఉంటే నీకు ఈ కష్టాలు వచ్చి ఉండేవి. రెండు రకాల మాటలు. నేను గనక ద్వారకలో ఉంటే నీకు ఈ కష్టాలు రావు, నువ్వు గనక ద్వారకలో ఉంటే ఈ కష్టాలు రావు. ఇది పైకి చూస్తే మనకి ఎందుకు ఆ మాట అంటాడు ఆయన? నువ్వు ద్వారకలో ఉండేటువంటి ధర్మరాజు ఉండేది మహా ఉంటే ఒకవేళ అరణ్యానికి రాకపోతే హస్తినాపురంలో ఉండాలి, కానీ నువ్వు ద్వారకలో ఉంటే ఈ కష్టాలు రావు అంటే దానికి మహాభారతానికి నీలకంఠ దీక్షితుల వారని చెప్పి మహానుభావుడు ఆయన వ్యాఖ్య రాశాడు ఈ వాక్యానికి. నేను అంటే ఆ సమయంలో గనక నీ మనస్సు గనక ద్వారకలో ఉంటే నీకు కష్టాలు రావు. ద్వారక అంటే అక్కడ అర్థం ఏంటంటే ద్వారక నవద్వారాలు కలిగినటువంటి శరీరానికి ప్రతీక. అంటే శరీరంలో గనక నువ్వు నన్ను గనక స్మరిస్తే అప్పుడు అంటే జోదం ఆడేటువంటి సమయంలో శ్రీకృష్ణ అని ఒక్కసారి గనక నువ్వు అనుకోని ఉంటే తప్పకుండా నీకు విజయం లభించేది, ఈ అరణ్యాలకు వచ్చేటువంటి కర్మ నీకు పట్టేది కాదు. అది అక్కడ అర్థం. అంటే ఆయన తలుచుకోకపోవటం వల్ల శ్రీకృష్ణుడు ఆయన దగ్గరికి రాలేకపోయాడు. ద్రౌపది కూడా ఎంతసేపటికి బాహ్యంగా తలుచుకొని నాయనా నా హృదయంలో ఉండేటువంటి వాడా నన్ను రక్షించు అన్నప్పుడు ఆయన ఆ ద్రౌపదికి వస్త్రాలను అనుగ్రహించాడు ఆయన. అంటే నా హృదయం లోపల ఉన్నటువంటి స్వామిని తలుచుకోవాలి, ఆయన్ని అందుకని నిజం చెప్పాల్సి వస్తే విశ్వం విష్ణుర్ వషట్కారో, మొత్తం సర్వాత్ముడు ఆయన, విశ్వాత్ముడు ఆయన అంతటా నిండి ఉన్నాడు. ప్రత్యేకంగా ఆయన ఎందుకు స్మరించాలి అంటే స్మరణాత్, అక్కడ భగవత్ సూత్రం ఉంది, నారద భక్తి సూత్రం ఉంది. స్మరించాలి, స్మరిస్తేనే అడగందే అమ్మైనా పెట్టదు. మన తెలుగువాడు తను చక్కగా తెలుగు అనువాదం చేశాడు, అడగందే అమ్మైనా పెట్టదు. కాబట్టి అడగాలి స్వామిని. ఎందుకంటే మన పాపక్షయం కావటానికి, మన కర్మక్షయం కావటానికి స్వామిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. అందుకే నిరంతర స్మరణ చేయమన్నారు. నిరంతర స్మరణ చేస్తూ ఉంటే మన కష్టంలోనూ సుఖంలోనూ ఆయన మన పక్కనే ఉంటాడు. నువ్వు ద్వారకలో నన్ను స్మరించలా అంటే నీ ద్వారకలో నేను లేను. ప్రతివాడి శరీరం మన శరీరం ద్వారక, నవద్వారాలు కలిగినటువంటిది. ఈ ద్వారకలో ఎప్పుడు శ్రీకృష్ణ స్మరణ జరుగుతూ ఉంటే ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. నువ్వు గనక స్మరిస్తే ఈ కష్టాలు నీకు వచ్చి ఉండేవి కాదు అని ఆ వాక్యానికి అర్థంగా పెద్దవాళ్ళు వ్యాఖ్యానించారు. గురువుగారు, ఇక మరో సందేహం. స్వాతంత్రం మన జన్మ హక్కు అని యజుర్వేదంలో సైతం ప్రస్తావించారు. యజుర్వేదంలో ఈ ప్రస్తావన ఎక్కడ ఉంది? స్వాతంత్రం నా జన్మ హక్కు, ఇది మనందరికీ తెలిసినటువంటిది. బాలగంగాధర తిలక్ గారు అన్నారు,
ఈ స్వాతంత్ర ప్రస్తావన యజుర్వేదంలో కూడా ఉందమ్మా. చాలా ఆశ్చర్యకరం. మనం అంటే ఏ జీవి కూడా పారతంత్ర్యంలో ఉండటానికి ఇష్టపడడు. ఎప్పుడు స్వాతంత్రం అంటే స్వేచ్ఛగా ఉండాలి. అదీనాహ శ్యామ శరదాం శతం యజుర్వేదం చెబుతోంది. పశ్యామ శరదం శతం నందామ శరదశతం అదీనాశ్యామ శరదశతం యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రం. అంటే మనం 100 సంవత్సరాలు చూచేదముగాక. పశ్యామ శరదశతం అంటే 100 ప్రతి వాళ్ళం కూడా చూచేదముగాక అంటే కళ్ళు ఎప్పుడు చూస్తాయి? మనలో ప్రాణం నిలిచి ఉంటే మన కళ్ళు చూస్తాయి. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా 100 సంవత్సరాలు చూచేదముగాక. పశ్యామ శరదాం శతం 100 సంవత్సరాలు చూచేదముగాక. నందామ శరదశతం 100 సంవత్సరాలు మనం బతికున్నంతకాలం ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చక్కగా ఆనందంతో ఉండేదముగాక. నందామ శరదశతం అదీనాహ శ్యామ శరదశతం. అదీనాహ దీనత్వం అంటే బానిసత్వం లేకుండా స్వేచ్ఛాపూరితంగా స్వాతంత్ర ప్రవృత్తి కలిగినటువంటి వారమై 100 సంవత్సరాలు ఉండేదముగాక. ఎంత చక్కటి భావన చూడండి యజుర్వేదంలో. అదీనాహ చక్కగా మనం స్వాతంత్ర పరిపూర్ణలమై 100 సంవత్సరాలు బతికెదముగాక. అంటే ప్రతి వాళ్ళం కూడా ఆ బతికినంత కాలం కూడా స్వేచ్ఛగా బతకాలి. ఎక్కడ కట్టుబాట్లతోటి మనం బతకూడదు, బానిసత్వంతో బతకూడదు. యజుర్వేదం చెప్తోంది. అంటే మన భారతీయ సంస్కృతి, మన ధర్మం ఎంత గొప్పదో ఈ యజుర్వేద వాక్యం ద్వారా మనం గ్రహించాలి. ఈనాడు మనం స్వతంత్రం కావాలంటున్నాం. మీకు ఒక్కరికే కాదురా, జీవులందరికీ కూడా ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా స్వేచ్ఛగా బతకండి. ఎందుకంటే బానిసత్వంలో దుఃఖం ఉంటుంది, స్వేచ్ఛలో ఆనందం ఉంటుంది. ఆనంద స్వరూపుడు ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్. కాబట్టి ఆనందం బ్రహ్మస్వరూపం కనుక, దైవస్వరూపం కనుక ఆనందం ఎందులోంచి వస్తుందంటే బానిసత్వంలోంచి రాదు. ఒకడికి మనం దగ్గర కాళ్ళ కింద మనం పడి ఉంటే మనకి ఆనందం రాదు. స్వేచ్ఛగా ఉండాలి. ప్రతి వాళ్ళం కూడా స్వేచ్ఛాపూరితంగా ఉండగలిగితే వాడిలో ఆనందం వస్తుంది. ఆనందం అసలైనటువంటి బ్రహ్మానందానికి దారి చూపిస్తుంది. కాబట్టి ఆనందపూరితంగా ఉండాలంటే ప్రతి వాళ్ళం కూడా స్వతంత్రంగా ఉండాలి అని ఆనాడు యజుర్వేదం దైవవాక్కమ్మ ఇది. అందుకే స్వాతంత్రం ఎంత గొప్పదో భగవానుడే స్వయంగా చెప్పాడు. అది మనం నెరవేర్చుకున్నాం. అందుకు మనం అందరం చాలా ధన్యులం. గురువుగారు, మన దేశం అన్నపూర్ణ. అటువంటి దేశం పేరు తలుచుకుంటేనే చాలు సమయానికి భోజనం లభిస్తుందని అంటారు. ఈ ఉదంతం ఎవరి విషయంలో జరిగింది? ఈ ఉదంతం స్వామి వివేకానంద విషయంలో జరిగింది. ఆయన సర్వమత సమ్మేళన సభ అని ఒకటి చికాగోలో జరిగిందమ్మా. ఆ చికాగోలో జరిగినటువంటి సందర్భంలో ఆయనకేమి, ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే రెడ్ కార్పెట్ ఏమీ పర్వాలేదు. ఆయనకి రావటంతో, అమెరికాలో అడుగు పెట్టడంతో ఆయనకేం స్వాగత సత్కారాలు, ప్రత్యేకంగా ఆయనకి అతిథి గృహాలు, ఆయన భోజన వసతులు ఇలాంటివి ఏవి అక్కడ కల్పించలేదు. తిండికి లేనటువంటి పరిస్థితి. ఆయనే స్వయంగా రాశారు చికాగో ఆ సర్వమత సమ్మేళన సభను గురించి. తిండికి లేనటువంటి పరిస్థితి. తిండి తినాలి కదా, శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఎంతో కొంత తిండి తింటేనే ఈ శరీరంలో ఏదైనా ఉపన్యాసం చెప్పగలరు. అప్పుడు ఆయన ఇలా రాసుకున్నారమ్మా. ఆయన లేఖల్లో మనకు కనపడుతుంది. ఇదే నా భారతదేశం అయితే ఆకలితోటి మాడవలసినటువంటి అవసరం లేదు. నా భారతదేశం అన్నపూర్ణ. నా భారతదేశం యొక్క పేరుని తలుచుకుంటే చాలు అన్నం లభిస్తుంది. అంత గొప్పది నా భారతదేశం అని అలా రాసుకుంటుంటే తలుపు తట్టారమ్మా. దాని మనకు ఒళ్ళు జల్లుమంటుంది. నేను ఇలా రాసుకున్నాను, అమెరికాలో ఉన్నాను, ఇదే నా భారతదేశం అయితే నాకు అన్నం లభించేది కదా అని నేను అనుకున్నాను. ఇలా రాయటం పూర్తయిందట, తలుపు తట్టేటం ఎవరు చూస్తే ఒక అమెరికన్ మహిళ, స్వామి మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు కదా, ఇంగ్లీష్లో రండి మా ఇంటికి వాళ్ళు మా భోజనం చేద్దరు కానీ మీకోసం అన్ని సిద్ధం చేసి ఉంచాను. పొంగిపోయారమ్మ ఆయన వివేకానంద. పొంగిపోయి భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ రాశారు, ఇదిగో చూసారా, భారతదేశం పేరు తలుచుకుంటే చాలు, నా భారతదేశం అంత గొప్పది, అన్నపూర్ణ నా భారతదేశం, నా భారతదేశం పేరు తలుచుకున్నాను, నాకు అన్నం లభించింది. కాబట్టి ప్రియమైనటువంటి భారత ప్రజలారా, మనం గనక హృదయపూర్వకంగా గనక తలుచుకుంటే, పరాశక్తిని కూడా ఆయన తలుచుకున్నారు. అప్పుడు భారతదేశ రూపంలో ఉన్నటువంటి పరాశక్తి, ఆయన దేవి భక్తులు కాబట్టి అమ్మవారిని కూడా తలుచుకున్నారు. అందువల్ల మీరందరూ కూడా దైవ ప్రార్థనతో పాటు నా భారతదేశపు పేరును తలుచుకోండి.
మీరు కోరుకున్నటువంటివన్నీ కూడా లభిస్తాయి. అందుకు నా జీవితమే, నా అనుభవమే దీనికి ఉదాహరణ అని చెప్పి వివేకానంద మిగతా వాటిల్లో ఏ రకంగా మనకి ఉత్తేజాన్ని ఇచ్చారో, ప్రేరకత్వాన్ని ఇచ్చారో, ఏది ఉత్తిష్ట అని చెప్పి చక్కగా ఘటోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యం ఉంది కదా, లేవండి మేల్కొనండి అని చెప్పి, అటువంటి ఉత్తేజపూరితమైనటువంటి ప్రసంగాల్లో ఇది కూడా ఒకటమ్మ. అందుకే మన మేరా భారత్ మహాన్, నా భారతదేశం అంత గొప్పది. ఆ వివేకానంద స్వామి పుస్తకాలు చదువుతుంటే ఇంకా మనకు ఆనందం కలుగుతుంది, మనలో దేశభక్తి ఇంకా పెరుగుతుంది. అందరూ కనీసం ఒక్క పుస్తకమైన ఆ వివేకానందుడి లేఖలు చదివేదరు కాక. గురువుగారు, ధర్మానికి దైవానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ధర్మం, దైవం పట్ల మనస్సు ఉంటే అనుకున్నవి నెరవేరుతాయి, బాగానే ఉంది. కానీ ఎప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే, మళ్ళీ అక్కడ ఒక నిబంధన పెట్టాడు స్వామి, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించి దైవాన్ని తలుచుకుంటే పనులు అవుతాయి. నీ ధర్మం ఏమిటి? ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరుగుతోంది. ఆ వస్త్రాపహరణం జరిగేటువంటి సమయంలో ద్రౌపది తన ధర్మాన్ని నెరవేర్చింది కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు రక్షించాడు. అదేంటండి? ద్రౌపది ఏమి ధర్మాన్ని నెరవేర్చింది? ధర్మాన్ని నెరవేర్చటం అంటే ధర్మస్పృహ కలిగి ఉండటం కూడా ధర్మమే. అంటే ధర్మం పట్ల ఆసక్తి, ధర్మం పట్ల తనకు ఆసక్తి ఉండాలి, ఎదుటి వాళ్ళని ప్రశ్నించగలగాలి. ఏమయ్యా ఇది ధర్మమేనా? ఒక కోడల్ని, ఒక కౌరవ వంశపు కోడల్ని ఇంత నడి బజార్లోకి తెచ్చినట్టుగా, ఇంత నడి సభలోకి పట్టుకొచ్చారే, ఇది ధర్మమేనా? ఇంతమంది ధర్మాత్ములు సభలో ఉన్నారే, ఇది ధర్మమేనా? అంటే ధర్మము గురించిన స్పృహ, ఆ స్పృహని మనం ప్రశ్నించాలి అంటోంది ద్రౌపది. ఇక్కడ ధర్మం గురించినటువంటి ఆలోచన ఏది, అది నెరవేరుతుందా లేదా, మనం అడిగితే జరుగుతుందా లేదా, అది పక్కన పెట్టామన్నాడు దేవుడు. ధర్మం అని ఏదైతే అనుకుంటున్నామో ఆ ధర్మాన్ని, ఆ ధర్మం గురించినటువంటి ప్రశ్న మీరు తప్పనిసరిగా వెయ్యండి. ఆ ధర్మం గురించినటువంటి ఆలోచన అందరిలోనూ కలిగించేటట్టుగా మీరు చూడండి. అక్కడ కూర్చున్నటువంటి కొద్ది మందిలో ఏ ఒక్కరైనా సరే మీకు ప్రతిస్పందిస్తారు, మీరు అనుకున్నటువంటి ధర్మం నెరవేరుతుంది. అందుకే భీష్మాచార్యుల వారు ప్రతిస్పందించారు. ద్రౌపది, నేను అడిగిన ప్రశ్నకి మీరు జవాబు చెప్పండి, ఇది ధర్మమేనా అంటే, అమ్మా అన్నీ తెలిసినటువంటి ధర్మరాజు అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆ ధర్మరాజే నీకు జవాబు చెప్పగలడు అని భీష్మాచార్యుల వారు ద్రౌపదికి జవాబు చెప్తాడు. మొత్తానికి ఇక్కడ వ్యాఖ్యానం ఏం చెప్తున్నారంటే, ద్రౌపది ధర్మం స్పృహ కలిగింది కాబట్టి, ధర్మం పట్ల ప్రశ్న వేసింది కాబట్టి, ధర్మం పట్ల అందరూ జాగరూకులై ఉండాలని చెప్పి ధర్మం కోసం పోరాటం, ధర్మం గురించి ఆవేదన చెందింది కాబట్టి దైవం రక్షించాడు. ఇది ధర్మానికి దైవానికి. అందువల్ల మొట్టమొదట మన ధర్మం ఏమిటి? మన ధర్మాన్ని మొట్టమొదట నువ్వు నెరవేర్చిన తర్వాత దైవం నిన్ను రక్షిస్తాడు. అంతేగాని నేనేమి నా ధర్మాన్ని పాటించను, పొద్దున్న నుంచి పెద్దవాళ్ళు ఏం చెప్పారో అవేవి నేను చెయ్యను, కానీ దేవుడా వచ్చి నువ్వు రక్షించు. గాలిలో దీపం పెట్టి నేను చేతులు కూడా పెట్టను, సుడిగాలి అటు ఇటు కొడుతున్నా సరే నేను చేతులు పెట్టను, పెద్ద గాలి వీస్తున్నా సరే నేను చేతులు పెట్టను, కుదరదు. నీకు చేతనైనంతగా రక్షించు. నీ ధర్మం, ఆ దీపం ధర్మజ్యోతి, ఆ ధర్మజ్యోతిని నువ్వు రక్షించు. నీ చేతనైనంతగా నువ్వు చెయ్యి, తర్వాత దేవుడు వచ్చి కాపాడుతాడు. ఇది ధర్మానికి దైవానికి ఉన్నటువంటి సంబంధంగా మన పెద్దవాళ్ళు చెప్పారు. గురుగారు, ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి. ఆయన మనకు అందించినటువంటి స్ఫూర్తి సందేశాలు ఏంటి? మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన ధర్మం పాటించినటువంటి వాళ్ళల్లో, ఆధునికుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కూడా ఒకరు. మన ధర్మం అని అంటే ప్రతి వాళ్ళు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మం. ఆయన ఇంజనీరుగా ఆయన ధర్మాన్ని ఆయన నెరవేర్చారు. అందువల్లే ఆయన భారతరత్న బిరుదును కూడా పొందారు. మైసూర్ సంస్థానంలో ఆ మహానుభావుడు దివాన్ కింద పనిచేసేవాడు. అప్పట్లో తన ధర్మం పాటించాడు. అప్పట్లో ఆయన మాటకి తిరిగి ఉండేది కాదు రాజుగారి దగ్గర, కానీ విలువలు కాపాడుకున్నాడు. ఆఫీసు నుంచి ఏదైనా ఒక వస్తువు ఉందంటే అది ఇంటికి తెచ్చుకునేవాడు కదా. ఆయన ఆత్మకథ మనం చదవచ్చమ్మా. ఆఫీసులో ఉండేటువంటివి ఏవి కూడా, ఒక చిన్న కాగితం ఉన్నా సరే అది ఇంటికి తెచ్చుకునేవాడు కాదు. ఏదైనా ఇంట్లో ఏదైనా లేని అది ఆఫీసులో ఉంది కదా అంటే అది ఇంటికి తెచ్చుకోవచ్చు కదా, మీరే కదా అక్కడ పని చేస్తోంది. అది ఆఫీసు, ఇది ఇల్లు. ఆఫీసే, ఇల్లు ఇల్లే. ఆఫీసులోది ఏది కూడా ఇంటికి తీసుకురాకూడదు. మన ధర్మాన్ని నెరవేర్చాడు.
ఒకసారి ఆ మహానుభావుడు అంత గొప్ప ఇంజనీరు మైసూర్ బ్యాంక్ అని ఒకటి ఉండేది. ఆ మైసూర్ బ్యాంకు స్థాపకుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కూడా ఒకరు. ఆయనకు ఒకసారి విదేశాలకి వెళ్ళవలసి వచ్చింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు విదేశాలకు వెళ్ళవలసి వస్తే డబ్బులు కావాల్సి వచ్చే, డబ్బులు తక్కువయ్యాయి. బ్యాంకు నుంచి అప్పు తీసుకుందామని చెప్పి మైసూర్ బ్యాంకుకి వెళ్ళారు. ఎంత విచిత్రమో చూడండి. తాను స్థాపించినటువంటి బ్యాంకు అంటే దివాన్ కదమ్మా ఆయన. అక్కడ ఉన్న మేనేజర్ గారు కంగారు పడి లేచిపోయారు. అయ్యో మీరు ఇంత దూరం వచ్చారా, ఒక చిన్న కబురు పెడితే మీకు ఏం కావాల్సింటే అది మేము చేసేవాళ్ళం కదా. కాదండి, నాకు బ్యాంకు నుంచి రుణం కావాలి, ఒక సామాన్య వ్యక్తిలాగా ఆ రుణం పెట్టుకోవడానికి కావాల్సినటువంటి దరఖాస్తు నాకు ఇవ్వండి అని ఆ దరఖాస్తు తీసుకున్నారు. తీసుకొని నింపిన తర్వాత, అయ్యా స్వామి మీరు ఈ దరఖాస్తులు ఇవన్నీ మీకు అవసరమా? కాదు, నిబంధనే, నా ధర్మాన్ని నేను పాటించాలని పూర్తి చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ మేనేజర్ గారు మొహమాటం కొద్దీ ఇంకో రకంగా చేస్తాడేమో అని మామూలుగా ఎంత వడ్డీ ఉందో అంత వడ్డీని నాకు కూడా విధించండి. చూడండి, ఒక బ్యాంకును స్థాపించడానికి కారకుడైనటువంటి వ్యక్తి రుణం తీసుకోవడానికి వచ్చి నాకేమన్నా మీరు రుణం ఈ వడ్డీ ఏమన్నా తగ్గిస్తారేమో, ఒక మామూలు వాడు మీ దగ్గర రుణం తీసుకుంటే ఎంత వడ్డీ తీసుకుంటారో అంత వడ్డీ నా దగ్గర తీసుకోండి అని చెప్పినటువంటి ధీరోదత్తశాలి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అందుకే ఆయన పేరు ఈనాటికి స్మరించుకుంటున్నారు. ఆ మేనేజర్ గారు రాసుకున్నారమ్మా, ఇప్పటికి వచ్చి వడ్డీని తగ్గించమని అందరు అడిగేవాళ్లే, కానీ ఉన్న వడ్డీయే వేయండి, నాకేం తగ్గించకండి అని అడిగినటువంటి వాళ్ళు మీరు ఒక్కరేనండి అని ఆ మేనేజర్ గారు పొంగిపోయారు. అంటే ఇటువంటి ధర్మాత్ములమ్మ, అంటే ఆధునిక జీవితంలో కూడా ఒక భారతరత్న స్థాయికి వెళ్ళారు అని అంటే ఇటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అటువంటి మహానుభావుడు జన్మించినటువంటి రోజు ఇది. అందుకనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కేవలం ఆ ఇంజనీరింగ్, ఒక కృష్ణానది ఇలాంటి వాటికి సంబంధించినటువంటి చేసినటువంటి ఆనకట్టలు కానివ్వండి, ఇప్పటికీ కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటారు. జలాశయాలు, ఎందుకంటే కావేరి ఇలాంటి వాటికి ఆయన నిర్మించినటువంటి ఆనకట్టలు కానివ్వండి, ఆ ప్రణాళికలు కానివ్వండి, ఆయన ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటుంటారు. ఎందుకనంటే నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా చేశాడు. అది ఒక్క ఇంజనీర్లు ఒక్కటికే కాదు, అందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటిది. అందుకని ఆ మహానుభావుడి యొక్క పుట్టినరోజుని ఈరోజు మనం జరుపుకుంటూ కేవలం ఇంజనీర్లకేనే కాకుండా సమస్త మానవాళి ఆ నీతిని, ఆ నిజాయితీని అందరం అనుసరించాలని చెప్పి కోరుకుందాం. గురుగారు, ప్రతి వ్యక్తి నిత్యము 2 రకాల భోజనాలు చేయాలంటారు. ఆ 2 రకాల భోజనాలు ఏంటి? బాగుందమ్మా. విఘనసము, అమృతము, ఈ 2 రకాల భోజనాలు ప్రతివాడు చేయాలి. శాస్త్రం, మన ధర్మశాస్త్రం చెప్తోంది. విఘనసము అని అంటే అతిథులకు పెట్టగా మిగిలినటువంటి భోజనం. అమృతము అంటే దేవతలకు నైవేద్యం పెట్టగా మిగిలినటువంటి భోజనం, అంటే నైవేద్యం పెట్టిన తర్వాత తీసుకునేటువంటి భోజనం. ఈ 2 రకాల భోజనాలు మాత్రమే ప్రతి వాళ్ళు చేయాలి. అంటే 2 కలిసే ఉంటాయి, అదొక భోజనం ఇదొక భోజనం అని కాదు. దేవతలకి నివేదన చేస్తాం, ఆ భోజనాన్ని అతిథులకు పెడతాం, అతిథులు శుభ్రంగా తిన్న తర్వాత ఆ మిగిలింది తీసుకోవాలి. ఈ రకంగా భోజనం చేయమని చెప్పారు పెద్దవాళ్ళు. అట్లా చేసినందువల్ల అతిథి దేవో భవ అనేటువంటి ఆ సూక్తికి ఒక చక్కటి సార్థకత ఏర్పడుతుంది. విఘనసము, నీ యొక్క పాపాలన్నింటినీ కూడా పోగొడుతుంది. ఈ రకంగా బతకటానికి ప్రతి వాళ్ళం ప్రయత్నం చేయాలి. నిజానికి వస్తే అసలు యజ్ఞం చేయగా మిగిలినటువంటి యజ్ఞశేషాన్ని ప్రతి వాళ్ళు కూడా తినాలి అన్నారు. యజ్ఞశేషం చేయాలి అని అంటే ఇప్పుడు మన వల్ల కాదు కాబట్టి అద్దె ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, ఇళ్ళు సరిగ్గా సరిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఇలా ఉన్నారు కాబట్టి యజ్ఞం చేయటం ఈ కలియుగంలో చాలా కష్టం. కాబట్టి యజ్ఞము అని అంటే నైవేద్యంతో సమానమైంది యజ్ఞం. మనం ఏ వండుకున్నా సరే, చిన్న పచ్చడి లాంటివి చేసుకున్నాం, చిన్న కూర లాంటివి చేసుకున్నాం, మంత్రాలు వస్తే సరే అమృతమసి అమృత పిధానమసి, అది నాకు మంత్రాలు రావు. మంత్రాలు రాకపోతే దేవుడా ఇదిగో దీన్ని స్వీకరించు, నువ్వు స్వీకరించిన తర్వాత మేము స్వీకరిస్తాం, తెలుగులోనే మాట్లాడు, లేకపోతే నీకు వచ్చినట్టు ఆంగ్ల భాషలో మాట్లాడిన తర్వాత దాన్ని స్వీకరించు. ఆయన చూపు దాని మీద పడుతుంది. అది యజ్ఞ శేషంతో సమానం. అందువల్ల ఈ 2 రకాల భోజనాలు కలిసే ఉంటాయి, వాటిని స్వీకరించాలని మన సంప్రదాయం చెబుతాం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.